Good afternoon, friends. Welcome back to our channel Campus Student. So CPGATE అప్లికేషన్లో యాజ్ పర్ ద నోటిఫికేషన్ గివెన్ బై CPGATE ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సింది. బట్ వెబ్సైట్ అనేది కొంచెం టైం పడుతుంది. ఓకేనా, నోటీసులు ఇచ్చిన టైం ప్రకారమే సైట్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది ఈ రోజే అంటే ఈ రోజు నైట్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఆ వెబ్సైట్ గూగుల్లో కొడితే CPGATE 2025 అని కొడితే గూగుల్లోనే వస్తుంది. ఫస్ట్ 2-3 వెబ్సైట్స్లోనే CPGATE 2025 అని కొడితే వెబ్సైట్ వస్తుంది మనకి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసిన, నార్మల్గా CPGATE అని సెర్చ్ చేసిన 2024 వెబ్సైటే ఉంది. ఆ వెబ్సైట్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండండి. మీకు వస్తే మీరు కింద కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ CPGATE వెబ్సైట్ ఓపెన్ అయితే అది పెట్టండి. అండ్ అది స్టార్ట్ అయిన తర్వాత, వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు నువ్వు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అందులో నీకు పేమెంట్ ఉంటుంది. నిన్ననే చెప్పిన ఆల్రెడీ అప్లికేషన్ ఫీజు 800 ఉంటుంది ఒక సబ్జెక్ట్కి. SC/STకి 600 ఉంటుంది. సో 800-600 క్లియర్ ఒక సబ్జెక్ట్కి. ఇది ఒకవేళ ఇంకా 2 సబ్జెక్టులు అప్లై చేసుకుంటా, 3 సబ్జెక్టులు అప్లై చేసుకుంటా అంటే సో ఫర్ ఎవ్రీ ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇంకా 450 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే ఒకటే సబ్జెక్టు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఒక సబ్జెక్ట్కి ఎంట్రన్స్ రాయరి. ఇప్పుడు అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలంటే ఒక 3 days ఆగుర్రి. సైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి, పేమెంట్ ఇష్యూస్ అవుతుంది. నువ్వు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ కాకుండా పేమెంట్ ఫెయిల్ అవుతుంది, అప్లికేషన్ సబ్మిట్ కాదు. సో కొంచెం అప్లికేషన్ చేసేటప్పుడు సైట్ అనేది సర్వర్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ కాదు, పేమెంట్ ఫెయిల్ అవుతుంది, కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ కావు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. అది ఈరోజు మేబీ ఈవినింగ్ కానీ నైట్ కానీ స్టార్ట్ చేస్తారు కావచ్చు. ఈరోజు వాళ్ళు డేట్ తెప్పిన దాని ప్రకారం ఈరోజు కానీ లేదంటే అది రేపు కానీ స్టార్ట్ అయిన తర్వాత ఈ సర్వర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తారు ఒక 2-3 daysలో. ఎందుకంటే అప్లికేషన్లు స్టార్ట్ అయితే ఆల్రెడీ అందరూ అప్లై చేసుకుంటారు. చేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తారు, ఈమెయిల్ ఐడికి మెయిల్ పెడతారు. సో దానివల్ల వీళ్ళు చూసుకొని CPGATE వాళ్ళు కొంచెం సెట్ చేసుకొని ఆ సర్వర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేస్తారు. సో బట్ అందుకే చెప్తున్నా, కొంచెం వెయిట్ చేసి అప్లై చేసుకోరు. తొందర ఏదో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. July 17కి లాస్ట్ డేట్ ఉంది. July 17 వితౌట్ లేట్ ఫీజ్. తర్వాత కూడా వేసుకోవచ్చు లేట్ ఫీజ్ తోటి. చాలా టైం ఉంది, 1 month టైం ఉంది. కాబట్టి ఈ 1 monthలో ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20 minutes వరకు అది అప్లై చేసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అప్లై చేసుకోనికి జస్ట్ ఒక డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. డిగ్రీ రిజల్ట్స్ రాకున్నా ఏం కాదు, 6th sem కాకున్నా ఏం కాదు. జస్ట్ రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ రాలే, వెయిట్ చేస్తున్నాను ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీ బేసిక్ డీటెయిల్స్ యాజ్ పర్ SSC మెమో, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ యాజ్ పర్ SSC మెమో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, క్యాస్ట్ ఇన్కమ్ లేకున్నా ఏం కాదు ప్రస్తుతానికి. అక్కడ ఆప్షనల్ అవి పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, పెట్టకుండా ఏం కాదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి కరెక్ట్గా ఉండి జస్ట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. డిగ్రీ ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ పాస్ అయ్యి మెమో వచ్చింది, రిజల్ట్స్ వచ్చినాయి అనుకుంటే మీ ఓవరాల్ GPA ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. అంతే. కథ ఎప్పుడు ఉండదంటే ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఒరిజినల్ది స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 సెమ్కి 6 మెమోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డిగ్రీ లాంగ్ మెమోస్ రానికి టైం పడుతుంది కాబట్టి అవి రాకుండా ఏం కాదు. సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అందులో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ 6th సెమిస్టర్ మెమో కూడా రాకపోవచ్చు. ఆన్లైన్లో వచ్చిన ప్రింట్ తీసుకొని అప్లోడ్ చేస్తే అయిపోతుంది. సో అట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఒకటే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు నైట్ కానీ రేపు కానీ. వెయిట్ చేసి ఒక 3-4 days తర్వాత అప్లై చేసుకోవాలి. అప్పుడు సైట్ ఫ్రీగా ఉంటుంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్లేలిస్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది, CPGATE అప్లికేషన్ వీడియో అని. అది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి అది చూస్తే మీకు అర్థమైపోతుంది క్లారిటీగా ఫోన్లోనే ఎట్లా CPGATE అప్లై చేసుకోవాలి అని. ఓకేనా? సో డోంట్ మేక్ ఎనీ సింగిల్ మిస్టేక్. సింపుల్గా అప్లై చేసుకోవాలి. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఫోన్ ఉంటే ఫోన్, లేదంటే పక్కన ఏదైనా నెట్ సెంటర్కి వెళ్తే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ 50 రూపీస్ 100 రూపీస్ తీసుకొని వాళ్ళే అప్లై చేస్తారు. సో ఇంతే, చెప్పాల్సింది ఏం లేదు. మేబీ అర్థమైందని అనుకుంటున్నా. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వర్క్ అయ్యేటి ఇయ్యి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ తీసుకొని అప్లోడ్ చేయరి. నార్మల్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, అంతే. ఇక 10th మెమో జిరాక్స్ ఉంటే అందులో ఉన్న డీటెయిల్స్ చూసి ఎంటర్ చేసుకుంటారు. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు అప్లికేషన్ అప్పుడు. గివే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన ఏముండే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ తప్పించి. క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే పెట్టుర్రి, లేకపోతే అవి ఎంటర్ చేయకుండా ఏం కాదు, అవి ఆప్షనల్. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఏం అడగారు అంతగానో. ఎలిజిబిలిటీస్ చూసుకొని అప్లై చేసుకోవాలి. కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో కూడా ప్లేలిస్ట్ ఉంటుంది యూట్యూబ్లో, కింద డిస్క్రిప్షన్లో లింక్లో కూడా పెడతా. ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ కాని సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే అది ర్యాంక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు. యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ అని వస్తుంది.
అందుకే కరెక్ట్గా ఎలిజిబిలిటీ చూసుకొని కోర్సెస్ అప్లై చేసుకోరి. ఒక 3 days 4 days తర్వాత అప్లికేషన్ చేసుకోండి. ప్రస్తుతానికి వెయిట్ చేయండి, సర్వర్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆగండి, టైం ఉంది కాబట్టి 1 month ఇప్పుడే అప్లై చేసుకోకుండా కొంచెం వెయిట్ చేసి అప్లోడ్ చేసుకోండి. సైట్ ఓపెన్ అవుతోటి నేను వీడియో చేస్తాను. ఎవరైనా మీకు ముందే చూస్తే కామెంట్స్ పెట్టండి, కంపల్సరీ వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే కామెంట్స్ మెసేజ్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, ప్లస్ ఇంట్లో కూడా యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి. అందుకే చెప్తున్నా కొంచెం వెయిట్ చేయరు, అది ఇంకా రాలేదు, వచ్చుతోటే చేద్దాం. ప్రస్తుతానికైతే 24 CP ఉంది, అది తీసేసి 25 CP వెబ్సైట్ అనేది గూగుల్లో పెడతారు, అది టైం పడుతుంది. అంతే, అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ అయితేనే ర్యాంక్ వస్తుంది. August 1st week ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 40 days ప్రిపరేషన్ గట్టిగా అయితే 40-45 days. సో యూ విల్ బీ ఇన్ ద క్యాంపస్. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. అంతే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళకి ఛానల్ షేర్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోరి. CP గేట్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటా. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే CP గేట్ ఉన్నారో, ఇంటిగ్రేటెడ్ PG కోర్సెస్ రాస్తారో, లేదంటే డిగ్రీ అయిపోయి PG 2 years కోర్సెస్కి రాస్తారో, వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.